హాయ్ అండి. అందరికీ నమస్తే. గృహప్రవేశం రోజునే హౌస్ యొక్క డిజైన్స్ అన్నీ కూడా మీకు చూయించాలని ఎండలో ట్రావెల్ చేసి మరీ ఈ వీడియోని మీకోసం తీసుకురావడం అయితే జరిగిందండి. ఇంటి నిర్మాణంలో మనకి ముఖ్యమైనవి కబోర్డ్స్ అండి. ఇంటీరియర్‌లో కబోర్డ్‌లకి లక్షలు లక్షలు ఇప్పుడు అడుగుతున్నారండి. ఇలాంటివి మనం బడ్జెట్‌లో ఎలా చేసుకోగలం అనేదే ఈ వీడియో. వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా చూడండి. సార్ గారిది లోకల్ గుంటూరు, తను లండన్లో ఉంటాడు. లండన్లో యూట్యూబ్ చూసి నాకు వర్క్ చేయడం జరిగింది. సార్ గారి మాటల్లో వినండి. నేను దాపరికం లేకుండా చెప్తానండి. నేను సంవత్సరం, 2 సంవత్సరంన్నర నుంచి నేను ఫాలో అవుతా ఉన్నాను. తెలుగు బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ అలాగే శ్రీనివాస్ గారి వీడియో చూస్తున్నాను. ఇది ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి చూస్తున్నాను. నాకు కాంటాక్ట్ చేయడానికి రైట్ టైం దొరక్క నేను వెయిట్ చేశాను. నేను రైట్ టైం వచ్చిన తర్వాత పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక మిస్డ్ కాల్ ఇచ్చాడండి. అసలు ఆయన దొరుకుతారా లేదా అన్నట్టు ఒక మిస్డ్ కాల్ ఇచ్చి నేను వదిలేసాను, మర్చిపోయాను. మళ్ళీ ఆయనే కాల్ బ్యాక్ చేసి అప్రోచ్ అయ్యారు. ఆయన మాట విధానం గాని అప్రోచ్ నచ్చింది నాకు. నేను నలుగురిని కన్సల్ట్ చేశాను. నలుగురు వచ్చారు. డీటెయిల్స్ చూసుకున్నారు. నాకు చెప్పారు. డబ్ల్యూపీసీ గురించి ఎంక్వైరీ చేశాను. అల్యూమినియం గురించి ఎంక్వైరీ చేశాను. ఐరన్ కబోర్డ్స్ గురించి ఎంక్వైరీ చేశాను. మాట్లాడిన తర్వాత నేను ఒక క్లారిటీకి వచ్చానండి. నేను ఆల్రెడీ సార్ గారు చేసిన వేరే బిల్డింగ్ ఓనర్లతో కూడా మాట్లాడాను. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేసుకుంటాను కదా, దూరాన ఉన్న మనిషిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. జస్ట్ ఫోన్ కాల్ చేసి మాట్లాడాను. ఇంటికి వచ్చారు. ఈ అడ్రస్ చెప్పగానే ఇంటికి వచ్చారు, చూసుకున్నారు. సార్ ఇలా చేద్దాం అన్నాను. నేను రీసెర్చ్ చేశాను. డబ్ల్యూపీసీ బాగుంటుందా, వుడ్ బాగుంటుందా, అల్యూమినియం బాగుంటుందా, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, నాకు రిపేర్స్ ఎక్కువ, మెయింటెనెన్స్ ఇష్యూ లేకుండా ఉండాలి. సార్ అప్పుడు ఏం చెప్పారంటే, సార్ నేను కబోర్డ్లన్నీ నేను ముందే పోయించేసుకున్నాను, బడ్జెట్ బాగా కలిసి వస్తుంది. నేను జస్ట్ ఫ్రేమ్ వర్క్ చేసుకున్నాను. సార్ నాకు అప్పుడు ఐడియా ఏమి ఇచ్చారంటే, ఫ్రేమింగ్ వరకు డబ్ల్యూపీసీ చేసుకొని హెచ్డిఎంఆర్కి వెళ్ళిపోండి అన్నారు. ఎందుకంటే నేను రెంటల్ పర్పసే కట్టాను సార్ని. నేను అనుకున్న బడ్జెట్ కంటే, వాస్తవం చెప్పాలంటే నేను అనుకున్న బడ్జెట్ కంటే ఒక లక్ష రూపాయలు తక్కువే చెప్పారు. నేను అవుట్పుట్ చూసిన తర్వాత నేను అసలు 50% అనుకున్నాను. ఆయన చెప్పిన బడ్జెట్కి నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్కి 50% అనుకున్నాను, కానీ ఆయన 100 క్రాస్ చేసి 110%, 120%కి వెళ్ళిపోయారు. అలాగే కాకుండా నేను ఇవి టీవీ యూనిట్లు ఏవైతే ఉన్నాయో, నేను జస్ట్ ఏమన్నా కుదిరితే చేయండి అన్నాను, కానీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ఎక్స్పెక్టేషన్స్ని మించి అవుట్పుట్ అయితే వచ్చింది. ఇది జెన్యున్గా చెప్పుకున్నదే కానీ నాకు సార్కి ఏ పరిచయం లేదు ఇదివరకు. జస్ట్ ఫోన్ కాల్లో అలా కలిశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. అండ్ నేను ఇలాగ 4-5 పీపుల్ని కన్సల్ట్ చేసి, ఆన్లైన్లో కాదు, మా చుట్టాలు కూడా ఉన్నారండి, వాళ్ళని కూడా కాదని నేను కార్పెంటర్స్ని నేను శ్రీనివాస్ గారిని పిలిచి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఇచ్చిన సపోర్ట్కి నేను ఇవాళ వీడియో పరంగా, అందరి ముందు పరంగా 2 years 2 సంవత్సరాలు మనకి ఏది వచ్చినా కూడా ఫ్రీ ఇన్స్టలేషన్, అదే దాన్ని ఫ్రీ సర్వీస్. రూపాయి ఛార్జీలు కానీ, నాకు ఈ పొందు పోయింది 100 రూపాయలు అవుతుంది, యాంటీ పోయింది 100 రూపాయలు అవుతుంది, నో ఛార్జెస్, ఫ్రీ సర్వీస్. 2 years మీకు ఈ వీడియో ముఖంగా మీకు 2 కాబట్టి 3 అయినా వేసుకోండి. నేను ఎందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఎక్కడైనా వచ్చు, తేడా వస్తే కంపల్సరీ చేయాల్సిందే. నా తప్పు ఉంది 100%. కస్టమర్ కొంతమంది అద్దుకున్న వాళ్ళు, కొంతమంది అందరూ ఒకలాగా ఉంటారు, కొంతమంది రఫ్గా వాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఫిజికల్ మైండ్ సెట్ని బట్టి కొంతమంది, నేను వీడియోలో చెప్పడం బాగోదు. బట్ మనకి ఏది ఉన్నా కూడా, అంటే గుంటూరునే కాదు, ఎక్కడైనా సరే 2 సంవత్సరాలు సర్వీస్ ఇవ్వడం జరిగిద్దండి. ఎవరికైనా సరే ఫ్రీ సర్వీస్. నేను మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే శుభ్రంగా చేసి ఇస్తాను. కాకపోతే అది మీరు చెప్పగానే రావడం కుదరకపోవచ్చు. మేము కొంచెం అందుకంటే వర్కుల్లో ఉంటాం కాబట్టి ఖాళీగా ఉండదు. బట్ ఆ వారం ఏదైనా మా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నష్టం జరిగినా అది కూడా మీరు రూపాయి పే, మీ దగ్గర రూపాయి పే తీసుకోకుండా ఫ్రీ చేపిస్తాం. మా ద్వారా తప్పు జరిగింది కాబట్టి ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. మీరు రావడం లేట్ అయింది, ఇంకా ఎక్కువైంది డ్యామేజ్ అని, అది ఎంతైనా సరే నేను ఫ్రీగా చేసి ఇచ్చే బాధ్యత మాది. ఎందుకంటే నన్ను ఇంతమంది ఉన్నా కూడా, వర్కర్స్ చాలా మంది ఉన్నా కూడా, వాళ్ళందరినీ కాదని నా వాడికి వర్క్ ఇస్తున్నారంటే దాన్ని నేను కూడా కాపాడుకోవాలి. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీ ఊళ్ళో లేక కాదని కార్పెంటర్ మీరు నా దాకా వస్తున్నారంటే నిజాయితీ కొంచెం మేము వర్క్ పరంగా, మెటీరియల్ పరంగా మీకు క్వాలిటీ చూపించి వాడుతున్నాం కాబట్టి మీరు నా దాకా వస్తున్నారు. అందుకని ఆ నమ్మకాన్ని మేము కూడా నెక్స్ట్ వచ్చి, అంటే ఇప్పుడు దాకా అయితే నాకు డబ్ల్యూపీసీ చేశాం, కానీ మాకు ఎక్కడ మేజర్ కంప్లైంట్ అని చిన్నవి వచ్చినాయి, కానీ పెద్దగా ఇది చేసాం అనవసరంగా దీనికి వెళ్ళాము అని బాధపడిన వాళ్ళు అయితే లేరండి. ఉంటే నేను దాని జోలు కూడా పోం మేము కూడా. ఎందుకంటే మేము డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినవి ఉండేవి, అద్దెకి వచ్చిన వాళ్ళు చేసినవి ఉండేవి. నాకైతే చిన్న మేజర్ కంప్లైంట్లు ఒక 1,000 మీద లెక్కేసుకోవచ్చు. నేను వెళ్ళి రిటర్న్ చేసి వచ్చినాయి. మరి
పెద్ద పెద్ద అనవసరంగా ఇంటికి వెళ్ళామని వాండర్స్ బాధపడిన స్టబ్లు అయిన సందర్భాలు అయితే అసలు లేవు సార్ ఈ విషయంలో అయితే. నేను మీకు అంత ముందు కూడా చెప్పా, కంపెనీ షీట్ వాడుకోండి మీకు బాగుంటుంది, ఏ వర్క్ అయినా సరే మంచి మెటీరియల్ వాడుకోండి. మనం కొటేషన్ పరంగా అడిగితే నాకన్నా తక్కువ ఇంకొకరు ఇస్తారు, వాళ్ళకన్నా తక్కువ ఇంకొకరు ఇస్తారు, వాళ్ళకన్నా తక్కువ ఇంకొకరు, తక్కువ అని వెళ్ళింది కానీ అది క్వాలిటీ ఎంత తగ్గేది మీకు తెలియదు. మీరు ఒక ఆలోచించరు, మనకి కొంచెం పెద్ద పని కదా, మనం బడ్జెట్ మొత్తం మీద కంపేర్ చేసుకుంటే చాలా తగ్గుతుంది అనుకుని దానికి వెళ్తారు. అది 1 year కూడా ఉండదు. అంటే నేను అంటుంది వాళ్ళకి చేద్దాం కాదు, మీరు పని ఇచ్చేటప్పుడు మెటీరియల్ క్వాలిటీ చెక్ చేసుకోండి, మనకి ఏ మెటీరియల్ వాడతావు ఏంది అనేది. నేను మీకు మెటీరియల్ మొత్తం మీరు లండన్లో ఉన్నా రాలేదు పని మీకు చేస్తాం, మీకు లోపల అయితే డౌట్ ఉంది, మీరు వచ్చి చూసుకున్నాక మీరు ఆ కంపెనీ కూడా HDFC నేను మార్చాను, ఇందులో గ్రీన్ ప్లే ఉంది, అది కమర్షియల్. నాకు ఇంకా అది వాడితే అడుగు 20 రూపాయలు తగ్గింది, సీట్కి 600 తేడా వచ్చింది. నేను దగ్గర ఇక్కడ వాస్తవానికి హెచ్డిఎంఆర్ లేదంటే WPC నేను ఎంక్వైరీ నా రీసెర్చ్ లో చేసింది ఏంటంటే, నేను ఇక్కడే కదండి, నేను అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని చూస్తా ఉన్నాను. నాకు ఇక్కడ ఏంటంటే చెద ప్రాబ్లం ఉందండి. బేసిక్ గా నేను కిందంతా టేక్ పెట్టి చేయించుకున్నాను, కింద ఫ్లోర్ మొత్తం టేక్ పెట్టి చేయించుకున్నాను. నాకు చెద ప్రాబ్లం వచ్చి వేలకు వేల డబ్బులు పెట్టినా కూడా, ఎంత పెట్టినా కూడా చెద వల్ల ఏమవుతుందంటే 1 year 2 years నాకు ఏదో ఒక మెయింటెనెన్స్ ఇష్యూస్ అయితే వచ్చినాయి. సో నేను అప్గ్రేడ్ అవ్వాలంటే నేను ఎప్పుడు చెక్క వేయించుకొని దానికి పాలిష్ వేయించుకొని అలా కూడా చేసుకున్నాను. నా కింద హౌస్ నేను అలానే చేసుకున్నాను. దాన్ని మించి నాకు ఏంటంటే ప్రైస్ తగ్గాలి, అలాగే క్వాలిటీ పెరగాలి, అలాగే నేను ఇప్పుడున్న ట్రెండ్ లో నేను సెట్ అవ్వాలి. ఈ ట్రెండ్ కి సెట్ అయ్యేటట్టుగా నేను WPC ఆఫ్ చేసుకున్నాను. సార్ నాకు కొంచెం బెనిఫిట్ వేసి ఒక్క మెయిన్ డోర్ నేను అడిగానండి సార్ని, మెయిన్ డోర్ ఏం చేయమంటారు గురువు గారు అంటే, నేను శ్రీనివాస్ గారు చేయొచ్చు బిజినెస్ పర్పస్ ఆలోచించుంటే, లేదు సార్ అది కూడా మనమే చేసేద్దాం అని 4 డోర్లు కలిసి వస్తాయి కదా అని చెప్పి చేసేసేయచ్చు. కానీ సార్ ఏం చెప్పారంటే, సేఫ్టీ పరంగా మీరు ఐరన్ డోర్లకి వెళ్ళండి సార్ అన్నారు. నేను ఐరన్ డోర్కి వెళ్ళి అప్రోచ్ అయ్యాను. మిగతాది నాది మెయిన్ డోర్ తప్ప మిగతా ఇల్లు మొత్తం ఏది గుమ్మాల దగ్గర నుంచి డోర్లు, బాత్రూమ్ డోర్లు మొత్తం సార్ గారే చేశారు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఐ కెన్ స్ట్రాంగ్లీ సే లైక్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. మీరు సాటిస్ఫై అవుతారు మీరు ఆఫ్ చేసుకుంటే. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో కొత్తలో ఉంది అనేది కాదు. మనిషిని చూస్తే కానీ మనకి నమ్మకం అనేది కుదరదంటారు కదా. నేను ఫోన్ లో మాట్లాడినప్పుడే నేను ఆయన మాట తీరు కానివ్వండి, లేదంటే అప్రోచ్ కానివ్వండి, ఏదైనా నచ్చింది. నేను వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి, 80% కంప్లీట్ అయిపోయింది నేను వచ్చి చూసేసరికి. తర్వాత నేను ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినట్టేనండి. నేను ఆయన సార్ ఇలా చేద్దాం అనే డిస్కషన్ లేదు, నాకు ఇది నచ్చిందండి ఇది నచ్చిందనే డిస్కషన్ లేదు. ఆయనకి నా మైండ్ సెట్ లో ఏముంది అనేది ఆయనకు అర్థమైపోయింది. దానికి తగ్గట్టుగా మొత్తం డెకరేట్ చేసి నాకు చూపించారు. ఫుల్ గా చెప్పాలంటే మొత్తం ఫినిష్ అయ్యి తాళం నా చేతిలో పెట్టినట్లేదు. కలర్స్ అంటే సార్ నేను డిఫరెంట్ కలర్స్ ఆఫ్ చేసుకున్నాను. బికాజ్ ఇది ఒక ఫ్లాట్ అనుకోండి 2-3 కలర్స్ తో అయిపోయాయి. నేను 4 ఫ్లాట్స్ ఇచ్చాను, మొత్తం 4 2 BHK అంటే 8 రూమ్స్ వచ్చినాయి, 4 కిచెన్స్ వచ్చినాయి. ఇలాగ నేను కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు సార్ ఒక లిస్ట్ పంపించారు నాకు, ఇవి అని. నేను సజెస్ట్ చేసిన వాటిల్లో కొన్ని నా రూమ్ కలర్ కి మ్యాచ్ అయ్యే కలర్స్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి. ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ ఎక్కువ అయిపోయానండి. 8 కాంబినేషన్స్, 8 డోర్స్, డిఫరెంట్ కలర్స్, ఈ ప్యాటర్న్స్ అన్ని సార్ సజెస్ట్ చేశారు. దాంట్లోంచి నేను కొన్ని మార్చుకొని కొన్ని అడ్జస్ట్ చేసుకున్నాను. ఎలా ఉంటుందని నేను రివర్స్ పంపించడం, కూర్చొని మాట్లాడడం, ఒక 5 నిమిషాలు స్పెండ్ చేస్తే నాకు ఒక క్లారిటీ వచ్చింది. దాని పరంగా అవుట్పుట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ కలర్, ఈ అవుట్పుట్, ఈ గ్లాస్ వర్క్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ పెయింటర్స్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి. హౌస్ అంటేనే హెడేక్ అండి బేసిక్ గా. ఇంతవరకు నేను చూసిన వర్కర్స్ లో, నేను ఇది స్టార్ట్ చేసి 1 year ఫినిష్ అయింది, ఇంతవరకు నేను చూసిన అందరు వర్కర్స్ లో నేను ఫోన్ కాల్ చేయని ఎవరైనా వర్కర్స్ ఎవరైనా ఉన్నారు, మెటీరియల్ కానీ ఎవరైనా ఉన్నారంటే శ్రీనివాస్ గారు మీరేనండి. థ్యాంక్స్ సో మచ్. నేను ఏ రోజు ఫోన్ చేయలేదు, ఇంకా రాలేదేంటని, ఇంకా ఈ రోజు జరుగుతుందా లేదా అని, వర్క్ ఎంతవరకు ఫినిష్ అవుతుందని నేను అనుకోలేదు. నేను చెప్పిన టైం కంటే ఒక 1 week ముందే ఫినిష్ చేసి రైట్ టైంకి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. నేను మంచి రోజు ఈ రోజు ఓపెన్ చేసుకుందాం అనుకునే టయానికి అంటే ముందే ఇచ్చేసి, చివరిలో నేను క్లీనింగ్ అయిన తర్వాత నేను పిలుస్తాను సార్ మేము వీడియో తీసుకోవచ్చు అని నేను వచ్చినప్పుడు సార్ అలాగే టైం తీసుకున్నారు. చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి ఏదైనా పనులు ఉన్నా కూడా ఆపుకొని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, ఇలా మీరు ఎంతో గ్రో అవ్వాలని. అలాగే మా లాంటి వాళ్ళకి మీ ఇచ్చే సజెషన్స్, మీరు ఇచ్చే అవుట్పుట్, ఈ మెటీరియల్ విషయాల్లో మాకైతే తెలియదండి. కానీ నలుగురిని కన్సల్ట్ చేసిన తర్వాత నేను ఒకరిని ఫిల్టర్ చేసుకున్నాను. ఆ ఫిల్టర్ చేసిన వాళ్ళలో మీరే ఉంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్
తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఇది చాలా బెనిఫిట్ అవుతుంది కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి, అలాగే వర్క్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి జీరో నాలెడ్జ్ లో ఉన్న వాళ్ళకి చాలా నాలెడ్జ్ సంపాదించుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. చాలా మంది ప్రసాద్ గారు విజిటింగ్ రండి అన్నారండి. విజిటింగ్ వచ్చి మాకు మెజర్మెంట్ లేదు చెప్పండి అన్నారు కొలతలు. అందరూ అంటే పిలిచిన వాళ్ళందరూ కూడా పనికి అయితే పిలవరండి. 100 ఫోన్లు వస్తే ఇద్దరు చేయించుకుంటారు. అట్లా వాళ్ళకనే కొలతల కంటే మెజర్మెంట్స్ కంటే నేను రాను సార్. నాకు ఎందుకంటే హైదరాబాద్ నుంచి డైలీ 10-15 కాల్స్ వస్తాయి, చెప్పించుకోకపోని. ఆ మిగతా వాళ్ళు ఫ్రీగా వచ్చి కొటేషన్ ఇస్తారు, నాకు మీరు డబ్బులు అడుగుతారు ఏంది అన్నారు. నేను 1000 రూపాయలు హైదరాబాద్లో మాకు మెజర్మెంట్కి వస్తే 1000 రూపాయలు అడుగుతా, 2000 కట్ చేసుకోండి, పని ఇస్తే అంటే ఫోటోలు పంపిస్తున్నాను చూసుకుంటున్నారు. మీరు నాకు బాగుంటేనే పిలవండి అంటున్నాను. నాకే పని ఏంటి, నేనే చేస్తాను, నాకే అనే ఉండదు. మీకు నచ్చితేనే పిలవండి, 1000 రూపాయలు తీసుకుంటా. మనం 30 లక్షల నుంచి 1 కోటి రూపాయలు దాకా పెట్టుకుంటున్నాం. 1000 రూపాయలు పెద్ద సమస్య కాదు. పెట్రోల్ కొట్టించుకొని పని అనుకుని వస్తాం మేము. నాకు చాలా ఫోన్లు వస్తాయి, వీళ్ళందరికీ వెళ్ళి కొలతలేసి చెప్పి రావాలంటే నా వల్ల అయ్యే పని కాదు. మేము పెట్రోల్ బొంగు పెట్టుకోవాలి. అది వ్యంగ్యంగా మాట్లాడడానికి కాదు, మీరు అర్థం చేసుకోండి. పని మానుకొని రావడమే. నాకేం ఆఫీస్కి ఎక్కడ పెట్టలేదండి, మీ ఆఫీస్ ఇక్కడ ఉందా, మీ సర్వీస్ ఉందా అన్నారు. అన్ని ఊళ్ళో సర్వీస్ ఉంది, మాకు చేస్తాం పని. మేము హైదరాబాద్లో ఎక్కువ కాల్స్ వస్తాయి, 1000 రూపాయలు తీసుకుంటాం మెజర్మెంట్. మీకు వచ్చి మొత్తం మెజర్మెంట్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసి డబ్ల్యూబీసీ కబోర్డ్స్ ఇట్లా ఉంటుందని చెప్పి చూపించడం జరిగింది ఫోటోలు అయింది. మీరు మాది పని నడిచేటప్పుడైతే మీ అడ్రస్ చదువుతూ అక్కడికి చూసుకోండి. ఇంట్లోకి వచ్చి నాకు చూడాలంటే అసలు అయ్యే పని కాదు. కస్టమర్ నమ్మరు. ఎందుకంటే వచ్చే ఆయన మీకు తెలుసా అంటాడు. నా వీడియోలో నాకు యూట్యూబ్లో పరిచయం, అందులో యూట్యూబ్లో చూసి ఫోన్ చేశారు మీకు లాగంటే. వాళ్ళు నో ఎంట్రీ, వాళ్ళు తెలియదు. అక్కడ మాకు వచ్చే వాళ్ళు ఎవరో తెలియదు అంటే పని చేసేటప్పుడు అయితే మేము చూపిస్తామండి. మా అడ్రస్ చూద్దాం, అక్కడ చూసుకోవచ్చు, మీకు చూడాలా ఎట్టా ఉంటుంది అనుకుంటే. అంతేగాని మేము ఇంట్లోకి వచ్చి నాకు చూడాలా అంటే నా వాళ్ళ అయ్యే పని కాదు, వాళ్ళు ఒప్పుకోరు. ఆల్రెడీ పని చేసేటప్పుడు 10 మంది వచ్చి చూస్తారు, 10-15 మంది. అప్పుడు అవకాశాన్ని బట్టి దూరం అయితే అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడైనా కూడా ఏమంటారంటే మాకు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇటు సైడ్ పనుల్లో అంటారండి. ఎటైనా మేము వస్తాము, మాకంతా ఫస్ట్ ట్రైన్ కానీ రావాల్సిందే. మాకు ఖర్చులు అయిపోయండి, 2000 తీసుకుంటాను. నేను వస్తే 3000 కట్ చేసుకోండి, మీకు పని ఓకే ఇచ్చేటట్టయితే. నాకు ఛార్జీలు చాలా అయితే అండి, నాకేం వరకు డబ్బులు రావు. నేను ప్రైవేట్ చేసుకుంటాను, రోజు ట్రైన్ పోయింది. మాకు కూడా ఎడసారి తిరుగుతూ ఉంటారు, అందరూ ఎక్కువ మంది కొలతలు అన్నారు. మరి కొలతల వీడియో ఉంది యూట్యూబ్లో, ఆ వీడియో సెట్ చేసుకొని మీరే కొలతలు వేసుకోవచ్చు. నేను క్లియర్ కట్గా చూపించాను, దగ్గరగా బాగా వివరంగా చెప్పా. మీకు ఎన్ని అడుగులు వచ్చింది, మీరు ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోండి అని చెప్పి వివరంగా చూడడం జరిగింది ఆ వీడియోలో. మీరు ఆ వీడియో ఒకసారి నాకు ఫోన్ చేస్తే నాకు వాట్సాప్ పెడితే ఆ వీడియో మీకు పెడతాను, కొలతలు ఎట్లా తీయాలనేది. అందులో రేట్లు వేరే ఉంటాయండి. అప్పుడు ఆ రోజు రేట్లు అది అందులో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ వీడియో అంతా ఇది కదా అని మళ్ళీ మీకు మెరుగు పెడతారు. నేను చెప్తున్నా అనుకున్నట్టు ఇక్కడ అది ఇప్పుడు ప్రజెంట్ రేటు పెరిగింది, ఆ రేట్ వచ్చి గుర్తించింది మీకు నేను చెప్పినప్పుడు. ఆ వీడియోలో రేట్ అయితే అది అప్పుడు ఆ ఇంటి పని చేసినప్పుడు రేట్ అది. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఇది డబ్ల్యూబీసీ ప్లస్ హెచ్డిహెచ్ఎంఆర్ 2 కాంబినేషన్ లో చేశారు. వీటి యొక్క ప్రైస్ అనేది పర్ స్క్వేర్ ఫీట్ ఎంత తీసుకుంటారండి? ఇప్పుడు 600 రూపీస్, 600 రూపాయలు ఫ్రేమ్ వర్క్ అయితే. సిమెంట్ షెల్ఫ్లు ఉండి చుట్టూ ఫ్రేమ్ వచ్చి డబ్ల్యూబీసీ, లోపల హెచ్డిహెచ్ఎంఆర్ వేసి చేస్తారు. అట్లా చేసే పని అయితే అడుగు 600, స్క్వేర్ ఫీట్ 600. మన పెయింటింగ్ అంతా పెయింటింగ్ వాడతాం, దానికి ఏది వాడతాం, స్ప్రే పెయింట్, డిపో పెయింట్ మొత్తం ఎటువంటి లామినేషన్ కాదు, మొత్తం పెయింటే. మన మొత్తం పెయింట్ వచ్చింది, లామినేషన్ కాదు మీద. అది ఇక్కడ మొత్తం స్లైడింగ్ ఓపెన్ డోర్ మీరు చూసినట్టుగా వచ్చింది. మనది మొత్తం ఎస్ఎస్ వచ్చింది, బార్డర్ స్టాప్ లో వచ్చింది మొత్తం. మాకు టైంకి రమ్మంటే ఎక్కడికైనా వస్తాము, అర్జెంట్గా అప్పుడప్పుడు రమ్మంటే కాదు పని. నాకు ముందే చెప్తే నేను ప్రిపేర్ అవ్వాలి. వర్కర్స్ మంచోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. నా దగ్గర 4 గ్రూప్లు ఉన్నాయి. నాకు ఏదోసారి చేస్తూనే ఉంటాము, సాయం చేయకుండా దగ్గర 1 by 1 చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాము. అట్లా
మీరు కూడా శ్రీనివాసరావు గారి చేత వర్క్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి కాంటాక్ట్ అయితే అవ్వగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. శ్రీనివాసరావు గారు ఇంతకు ముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా సపరేట్గా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టడం జరిగిందండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆయన చేసిన వర్క్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి.